గత ఎన్నికల్లో నిజం గెలిచింది రాష్ట్ర ప్రజలని మంత్రి నారా లోకేష్ అన్నారు. గత ప్రభుత్వం ఏపీని అప్పుల రాష్ట్రంగా మార్చిందని విమర్శించారు. వైసీపీ హయాంలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదని అన్నారు. వైసీపీ హయాంలో ప్రశ్నిస్తే చాలు లాఠీ దెబ్బలు, అరెస్టులు, వేధింపులకు గురిచేసేవారని మంత్రి నారా లోకేష్ అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలు సుఖశాంతులతో ఉన్నారని చెప్పారు. పేదలకు చేయూత ఇచ్చేందుకే P4 విధానం తీసుకొచ్చామని స్పష్టం చేశారు. విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. తెలుగుదేశం పార్టీ గెలిచింది, జనసేన పార్టీ గెలిచింది, లేదంటే భారతీయ జనతా పార్టీ గెలిచింది అంటున్నారు. కానీ గెలిచింది కూటమి పార్టీలు కాదు, గెలిచింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. గత 5 ఏళ్ల విధ్వంస పాలన మనందరం చూసాం. 10 లక్షల కోట్ల అప్పు చేశారు. ఆంధ్రప్రదేశ్ని అప్పుల ప్రదేశ్గా మార్చేశారు. ఒక కొత్త కంపెనీ తీసుకురాకపోగా ఉన్న కంపెనీల్ని పక్క రాష్ట్రానికి తరిమేసే పరిస్థితి మనందరం చూసాం. ప్రశ్నిస్తే లాఠీ దెబ్బలు, కేసులు, అరెస్టులు. ఇంకా విధ్వంస పాలనపై ప్రజలు తిరుగుబాటు చేశారు. అందుకే పెద్ద ఎత్తున కూటమిని ప్రజలు ఆశీర్వదించారు, దీవించారు. సుపరిపాలనలో మనం తొలి అడుగు వేశాం. గత ప్రభుత్వం ఒక్క డిఎస్సి కూడా ఇవ్వలేదు, ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయలేదు. అదే కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే 16,347 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసే మెగా డిఎస్సి కూడా ఈరోజు మనం నిర్వహిస్తున్నాం. ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ, ఆగస్టు 15కి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం. నేను ఏ రాష్ట్రానికి వెళ్ళినా, కేంద్రంలో ఏ మంత్రిని కలిసినా వాళ్ళందరూ ఒకటే అంటారు, బాబు గారు ఈరోజు ఆలోచించింది దేశం రేపు ఆలోచిస్తుందని. అలాంటి అద్భుతమైన కాన్సెప్ట్ P4 అని సభాముఖంగా మీ అందరికి తెలుపుతున్నా.